వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారొచ్చా? అధికారం కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కొచ్చా? అధికారం కోసం మహిళల యొక్క మానాలను కూడా తాకట్టు పెట్టవచ్చు అనే సందేశాన్ని ఇప్పటి రాజకీయ నాయకులు ప్రజలకు మరియు ఎవరైతే కొత్తగా రాజకీయాల్లోకి వద్దామని అనుకుంటున్నారో అలాంటి వారికి ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ రోజు ఎన్టీవీ జర్నలిస్టులు అరెస్ట్ అవ్వటానికి కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ల తొందరపాటు రాజకీయాలు ఎలా బూమ్రాంగ్ అవుతున్నాయి? కోటమిరెడ్డి వెంకటరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏబిఎన్ రాధాకృష్ణ గారు స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ ఎందుకు వెళ్లారు? తెలంగాణ ఇంటెలిజెన్స్ అనేది ఒక భారీ కుట్రని ఛేదించిందా? చంద్రబాబు రాజకీయం చేయటం మొదలు పెడితే అది ఇలానే ఉంటుందా? లోకేష్ దూకుడుతో సాంప్రదాయ నాయకులు ఆత్మరోధన చేస్తున్నారా? రేవంత్ రెడ్డి డైరెక్షన్తోనే ఎన్టీవీ జర్నలిస్టులని అరెస్ట్ చేయటం జరిగిందా? మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము చెప్పే టాపిక్ ఏ మీడియా చెప్పదు. కనీసం మేము 10 వీడియోస్ పెడితే అందులో 5 నుంచి 6 వీడియోస్ ఏ మీడియా చెప్పనివే ఉంటాయి. మీరు కూడా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మునుముందు ఇలాగే మీ సహకారం మా యందు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఇక సబ్జెక్ట్లోకి వెళితే, ఈ మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 2 సందర్భాలలో చంద్రబాబు నాయుడుని కలవటం జరిగింది. ఒకసారి తెలంగాణ గ్లోబల్ సబ్మిట్ కి ఆహ్వానం చేయడానికి, మరొకసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్ గా కలవటం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నామని ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఎవరిని కించపరచడానికైతే కాదు. మాకు వచ్చిన ఒక సందేహం ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే అదే విధంగా కనిపిస్తున్నాయి. కేటీఆర్ గారు తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత మొదట్లో లోకేష్ గారిని కలవటం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ఇలా టాపిక్స్ గురించి కొంతమేర చర్చించడం జరిగింది. కేటీఆర్ గారు కూడా పబ్లిక్ గానే చెప్పారు, లోకేష్ ని నేను కలిస్తే తప్పేంటి అని. నిజానికి బీఆర్ఎస్, బీజేపీ అఫీషియల్ గా పొత్తు పెట్టుకోవడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దేశంలో ఎన్డీఏ మరియు ఇండియా 2 కూటములు ఉన్నాయి. ఈ 2 కూటములు కూడా బీఆర్ఎస్ పార్టీని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ చేర్చుకోవటానికి సిద్ధంగా లేవు. ఇటు కాంగ్రెస్ కూటమి కానీ అటు బీజేపీ కూటమిలో కానీ వీళ్ళు చేరటానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు చేర్చుకోవటానికి సముఖంగా లేరు. అందువల్ల కేటీఆర్ గారు, జగన్ గారు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరికీ ఉన్న అపారమైన ఆర్థిక వనరులు మరియు మీడియా పరంగా చూస్తే దాదాపుగా తెలుగు మీడియా సంస్థల్లో టాప్ మోస్ట్ ఛానల్స్ అంటే TV9 కానీ, ఎన్టీవీ కానీ, టీ న్యూస్ కానీ, సాక్షి కానీ ఉన్న ఛానల్స్ లో సగం ఛానల్స్ వీళ్ళ గుప్పట్లోనే ఉన్నాయి. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉండనే ఉన్నాయి. ఈ మీడియా ఛానల్స్ ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందాలి అని వీళ్ళ ఆలోచన. తెలంగాణలో వచ్చేసరికి జగన్ మీడియా మొత్తం బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయాలి. అదే ఆంధ్రాకి వచ్చేసరికి కేటీఆర్ మీడియా మొత్తం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయాలి. ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు మనకు ఉదాహరణలు. జగన్ గారి బర్త్డేకి కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఫోటోలతో తాడిపల్లిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదే విధంగా కేటీఆర్ గారు ఖమ్మం వెళ్ళినప్పుడు ఆయన ర్యాలీలో కూడా వైఎస్ఆర్సీపీ జెండాలు దర్శనమిచ్చాయి. తమకున్న మీడియాని ఉపయోగించుకొని ఇప్పుడు తెలంగాణలో రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కొంత లబ్ధి పొంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దామన్న ఒక కుట్రని తెరలేపారు. యాక్చువల్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఉత్తమ కుమార్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి పీఠం కోసం గతంలో పోటీ పడడం జరిగింది. మొదట్లో రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఇప్పుడు దానిని అవకాశంగా మలుచుకొని ఈ మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని టార్గెట్ గా చేస్తూ ఒక నల్గొండ IAS ఆఫీసర్ గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మధ్య ఉన్న సంబంధం గురించి లేని గాలి వార్తను ఒకటి టెలికాస్ట్ చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండిస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా బైక్ వేసుకొని వెళ్తున్నట్లుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చింది అని అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు దీన్ని ఏమైనా చేపించారా అని అర్థం వచ్చి రానట్లుగా మాట్లాడడం జరిగింది. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారే ఆయన మీద అభియోగం చేపించారు అనే సందేహాన్ని ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నించారు. అది అక్కడితో ఆగకుండా నెక్స్ట్ లెవెల్లో ఏమని ప్రచారం చేశారంటే, మరలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం రేవంత్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీలో చీలికలు వస్తున్నాయి అనే ఇండికేషన్ ని ఇవ్వటానికి గాను తెలంగాణ సీఎంఓలో ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా ఏం జరగాలన్నా కూడా ఆ మహిళ చెప్పినట్లే జరగాలి, సీఎం ప్రోటోకాల్ ఆమెకు కూడా ఉంటుంది
ఆమెకు మరియు సీఎం గారికి ఉన్న సాన్నిహిత్యం ఏంటి అని ప్రచారం చేశారు. ఇక్కడ దాగి ఉన్న ఒక కుట్ర కోణాన్ని చూడండి. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించటం, రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి ఇవ్వటం, మొదటిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిపై అభియోగం రావటం, తరువాత రేవంత్ రెడ్డి గారిపై అభియోగం రావటం, ఈ రెండు లిటిగేషన్స్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం అన్నమాట. దానికి వివరణ ఇచ్చుకుంటూనో లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బాధపడుతూ నాకు విషం ఇచ్చి చంపేయండి అని అన్నట్లుగా అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వివరణ ఇచ్చుకుంటూనో లేదా ప్రెస్ మీట్ పెట్టి బాధపడుతూనో ఉండుంటే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా వెంటనే మెయిన్ స్ట్రీమింగ్ మీడియాలో ఎన్టీవీ ఆర్ టీ న్యూస్ వచ్చేసేది. ఈ న్యూస్ ని బేస్ చేసుకొని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బీఆర్ఎస్ పార్టీ అనుకూల సోషల్ మీడియాలో ఘోరాతి ఘోరంగా మహిళలకు మంత్రులకు అక్రమ సంబంధాలు అంటగట్టి నీచమైన థంబ్నెయిల్స్ పెట్టి విపరీతమైన ప్రచారం చేసుండేవారు. జగన్మోహన్ రెడ్డి గారు మరియు కేటీఆర్ గారు మేము అనుకున్నది సాధించాం, దీన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకువెళ్ళాలి అని అనుకునే టైంలో ఇక్కడే ఏబిఎన్ రాధాకృష్ణ గారి అంశం మనకు పరిగణలోకి తీసుకోవాలి. జనవరి 11న ఏబిఎన్ రాధాకృష్ణ గారు స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ వెళ్ళటం రావటం జరిగింది. విజయవాడ ఎందుకు వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు, ఏం జరిగి ఉండొచ్చు మేము ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. ఈ కుట్ర వెనక బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉన్నాయని బహిర్గతమైపోయింది అని గ్రహించిన ఎన్టీవీ యాజమాన్యం వెంటనే ఒక క్షమాపణ ప్రకటన వదిలింది. క్షమాపణ చెప్పినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు కానీ పోలీస్ యంత్రాంగం కానీ వదిలిపెట్టలేదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎవ్వరు ఊహించలేదు ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి గారు సిట్కి అప్పచెప్తారు అని. ఎవరు మీడియా జోలికి వెళ్లరు అన్న ధీమాతో ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి మెయిన్ స్ట్రీమింగ్ మీడియా మీద ఇంత దూకుడుగా వెళ్తారు అన్నది ఎవ్వరూ ఊహించలేదు. ఎప్పుడైతే ఐఏఎస్ అధికారితో అక్రమ సంబంధం అంటగట్టారో ఐఏఎస్ సంఘం కేసు పెట్టడం, దాని మీద ముఖ్యమంత్రి సిట్ని ఏర్పాటు చేయడం, అదే సజ్జానంద్ డైరెక్షన్ లో సిట్ని ఏర్పాటు చేయడం అన్న స్టెప్ ని వీళ్ళెవ్వరూ గ్రహించలేకపోయారు. ఆ దెబ్బకే ఎన్టీవీ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. మన తెలుగు రాష్ట్రాలలో ఏ మీడియా సంస్థ సీఈఓ పారిపోయిన దాఖలాలు లేవు. అట్లాంటిది ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడున్నది తెలియదు. పోలీసుల విచారణకు అందుబాటులోకి కూడా రావటం లేదు. అదే విధంగా న్యూస్ రీడర్ దేవి గారు కూడా పారిపోయారు. ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి, ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము, ఎందుకు భయము? జర్నలిస్టులు రాజకీయ నాయకుల గురించి ఎన్నైనా మాట్లాడండి, వాళ్ళు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు, వాళ్ళకి వ్యక్తిగత జీవితం ఉన్నప్పటికీ రాజకీయం మీద ప్రభావితం చూపిస్తాయి. అయినా ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు పర్సనల్ లైఫ్ మీదే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మీడియాలో వాటిని కవర్ చేయొచ్చు. కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారుల గురించి కూడా బ్యూరోక్రసీ పొలిటికల్ సిస్టమ్ కి అక్రమ సంబంధాలు అంటకట్టే స్థాయికి మీడియా దిగజారిందంటే అది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇప్పటి వరకు హీరోయిన్స్ కి పొలిటీషియన్స్ కి లేదా పొలిటీషియన్స్ కి అక్రమ సంబంధాలు అంటకట్టారు. కానీ ఈ విధంగా స్థాయి దిగజారిపోయి బ్యూరోక్రసీని కూడా భ్రష్టు పట్టించడానికి సిద్ధపడ్డారంటే జర్నలిజం అనే ముసుగులో సమాజానికి ఏ విధమైన తప్పుదారి పట్టిస్తున్నారన్నది ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఓవరాల్ గా మేము చేయాలనుకున్న కంక్లూజన్ ఏంటంటే బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ కలిసి కాంగ్రెస్ పార్టీని రెండు వర్గాలుగా చీల్చి వీళ్లలో వీళ్లకే గొడవలు పెట్టి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేద్దామన్న స్కెచ్ని వేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు ఎంత కాదనుకున్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కూడా మంచి సాన్నిహిత్యం కలిగి ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళ మధ్య రిలేషన్స్ చాలా బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి సపోర్టుతోనే రేవంత్ రెడ్డి తెలంగాణలో పనిచేస్తున్నారని చాలా మందికి అనుమానాలున్నాయి. ఆ విధంగా ఏమైనా చంద్రబాబు నాయుడు గారి మద్దతు తనకు కావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోరడం జరిగిందా? అక్కడ భంగపడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తన మీద తానే దుష్ప్రచారం చేయించుకొని దానిని రేవంత్ రెడ్డి గారు చేపించారు అని క్రియేట్ చేసి సానుభూతి పొంది హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి అవ్వచ్చు అని ఏమన్నా అనుకున్నారా అనేది సందేహాలని కలుగజేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కోవర్ట్లు ఉన్నారు అన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఈ విధంగా మాకు సందేహాన్ని కలుగజేస్తున్నాయి. ఇది వాస్తవం అవ్వచ్చు, అవాస్తవము అవ్వచ్చు. ఇది మా అనుమానం మాత్రమే. చూడాలి, రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు వేసిన స్టెప్ అనేది మిగిలిన జర్నలిస్టులకు కూడా ఒక హెచ్చరికలా పనిచేస్తుంది. ఎవరి పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా చెప్పకూడదు, మాట్లాడకూడదు.
Thanks for watching S4 Soumya News. Please subscribe our channel.